వైపుల నిశ్చితార్థ వేడుక కళ్ళు మిరిమిట్లు గొలిపేలా జరుగుతుంది. అతిథులందరూ ఆ కొత్త జంటని అభినందనలతో ముంచెత్తుతున్నారు. సరిగ్గా అదే సమయంలో హారిక ఉత్సాహంగా వేదికపైకి వచ్చి మైక్ అందుకుంది. అందరికీ నమస్కారం. నిశ్చితార్థ వేడుక ఘనంగా ముగిసింది. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సమయం. మా అక్క రేణు తన గిటార్తో ఒక అద్భుతమైన పాట పాడి మనల్ని అలరించబోతుంది అని ప్రకటిస్తుంది. హారిక మాటలకి అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అందరి చూపులు రేణు వైపు మళ్ళాయి. రేణు కంగారుగా హారిక వైపు చూస్తూ, హారిక ఇదేంటి, నాకు ముందు చెప్పకుండా అని మెల్లగా అడుగుతుంది. అప్పుడే గౌతమ్ కూడా నవ్వుతూ జోక్యం చేసుకుంటాడు. వదినా, మీరు తప్పకుండా పాడాలి. మీరు ఇంత చక్కగా పాడతారని నాకు తెలీదు. ప్లీజ్ మా అందరి కోసం ఒక్క పాట పాడండి అని బ్రతిమలాడతాడు. అక్కడ చేరిన వందలాది మందిని చూసి రేణు మనసులో భయం మొదలవుతుంది. ఆమె గొంతులో వణుకు పుట్టింది. కానీ అక్కడ చాలా మంది ఉన్నారు. అంతమంది ముందు నేను పాడలేను అని తన నిస్సహాయతని వ్యక్తం చేసింది. ఆమె కళ్ళల్లోని భయాన్ని గమనించిన సిద్ధు మెల్లగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆ స్పర్శ ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. సిద్ధు ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ, రేణు, మిగతా వాళ్ళందరినీ మర్చిపో. కేవలం నా కోసం ఒక్క పాట పాడు ప్లీజ్ అని ఆశగా అడిగాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆరాధన, ఆత్మీయత చూశాక రేణుకి తనలో ఏదో కొత్త బలం వచ్చినట్లు అనిపించింది. రేణు మెల్లగా సిద్ధు కళ్ళల్లోకి చూస్తూ ఓకే అన్నట్టుగా తల ఊపింది. గౌతమ్ వెంటనే దమయంతిని, మిగతా గెస్ట్లని కూర్చోబెట్టి అక్కడ వేదికని సిద్ధం చేశాడు. హాల్లోని లైట్లన్నీ ఆగిపోయి ఒక్కసారిగా చీకటి అలముకుంది. మరుక్షణమే ఒక ప్రశాంతమైన స్పాట్ లైట్ రేణు ముఖం మీద పడింది. ఆమె తన గిటార్ తీగలని మీటుతూ హృదయాన్ని హత్తుకునేలా పాటని ప్రారంభించింది. ఆమె పాడుతున్న పాటలోని ప్రతి పదం ఆమె అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. రేణు పాడుతుంటే హాల్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆమె గొంతులోని ఆర్ద్రత, ఆ పాటలోని లోతు సిద్ధు హృదయాన్ని నేరుగా తాకాయి. ఆమె తన కోసమే పాడుతున్నట్టు సిద్ధుకి అనిపించింది. ఇంతకుముందు ఎన్నడూ ఎరగని ఒక వింతైన అనుభూతికి సిద్ధు లోనయ్యాడు. పాట ముగిశాక రేణు గిటార్ పక్కన పెట్టి మెల్లగా ఊపిరి పీల్చుకుంది. అప్పుడే కొందరు మహిళలు రేణు దగ్గరికి వచ్చి ఆమెను అభినందనలతో ముంచెత్తారు. శ్రీమతి షెకావత్, మీ డ్రెస్సింగ్ చాలా అద్భుతంగా ఉంది. వీటిని ఎక్కడ డిజైన్ చేయించారు? ఏదైనా పెద్ద డిజైనర్ని పెట్టుకున్నారా అని ఆసక్తిగా అడిగారు. అప్పుడు హారిక గర్వంగా ముందుకి వచ్చి వీటిని మేమే స్వయంగా డిజైన్ చేసుకున్నాం అని చెబుతుంది. ఆ మాటలకి వాళ్ళు ఆశ్చర్యపోతారు. మీరిద్దరూ డిజైన్ చేశారా? నమ్మలేకపోతున్నాం. మీరు తప్పకుండా డిజైనింగ్ కోర్సు చేసి ఉండాలి. అందుకే షెకావత్ సార్ మిమ్మల్ని ఇంతగా ఇష్టపడ్డారు. ఇప్పటి వరకు ఎంతో మంది అమ్మాయిలు ఆయన జీవితంలోకి వచ్చి వెళ్ళారు, కానీ ఆయన ఎవరిని ఇంతలా ఇష్టపడలేదు. అంటే ఇప్పుడు మీరు షెకావత్ కుటుంబ వ్యాపారాన్ని కూడా నిర్వర్తిస్తారన్నమాట. చాలా సంతోషం. వీలైతే మా కోసం కూడా కొన్ని డ్రెస్సులు డిజైన్ చేయండి అని వాళ్ళు చెప్తారు. వెనుక నిలబడి అదంతా వింటున్న సిద్ధు పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. అతను మెల్లగా రేణు దగ్గరికి వెళ్ళి, నీ డిజైన్స్ అందరికీ నచ్చుతాయని నేను ముందే చెప్పాను కదా. చూడు, ఇక్కడ ఎక్కడ నా పేరు వాడకపోయినా జనం నీ ప్రతిభని గుర్తించారు. నేను ముందే చెప్పినా నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, నేను పందెం గెలిచాను. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు రేణు అని ప్రేమగా అడిగాడు. సిద్ధు మాటలకి రేణు అతని వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఆమె మనసులో ఏదో లోతైన ఆలోచన మొదలైంది. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని సందిగ్ధత, మరెంతో ఆశ. మెల్లగా తల ఎత్తి సిద్ధు కళ్ళల్లోకి చూస్తూ, అందరికీ నా డిజైన్లు నచ్చాయంటే
నేను నా కళ వైపు అడుగు వేయాల్సిందే. కానీ సిద్ధు, నాకు గుర్తింపు కావాలి. 2 ఏళ్ల తర్వాత మన కాంట్రాక్ట్ ముగిసి మనం విడిపోయినప్పుడు మిస్టర్ షెకావత్ వైఫ్ అన్న పేరు తప్ప నాకు మిగిలేది ఏముంటుంది? అందుకే నా కష్టంతో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకోవాలనుకుంటున్నాను. అప్పటి వరకు మీ నుంచి నేను ఏ సహాయాన్ని ఆశించను అని ఖచ్చితంగా చెప్పింది. ఆమె మాటల్లోని ఆత్మవిశ్వాసం సిద్ధుని ఆశ్చర్యపరిచింది. రేణు కొనసాగిస్తూ, పెళ్లి తర్వాత నేను పూర్తి స్థాయిలో డిజైనింగ్ ప్రారంభిస్తాను. నా డ్రెస్సులు మార్కెట్లోకి వస్తాయి, కానీ అవి కేవలం ధనవంతులకే పరిమితం కాకూడదు. మధ్యతరగతి వాళ్ళు కూడా గర్వంగా వేసుకునేలా తక్కువ ధరకే అందుబాటులో ఉండాలి. ఎందుకంటే పేదరికం వల్ల వాళ్ళకిష్టమైన బట్టలు కూడా కనుక్కోలేక మనసు చంపుకునే బాధ ఎలా ఉంటుందో నాకంటే బాగా ఎవరికి తెలుసు అంటూ తన గతాన్ని తలుచుకుని ఆమె కళ్ళు కాస్త తడిదేరతాయి. రేణులోని ఆ ఉదాత్తమైన ఆలోచనని చూసి సిద్ధు నివ్వెరపోయాడు. నువ్వెంత గొప్పదానివి రేణు. నేటి స్వార్థపూరిత ప్రపంచంలో అందరూ తమ లాభం కోసమే చూస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇతరుల కలల గురించి ఆలోచిస్తున్నావు. నీ ఈ ఆశయం ఎప్పటికీ చెదిరిపోకూడదని నేను కోరుకుంటున్నాను అన్నాడు. అతని మనసులో రేణు పట్ల గౌరవం అమాంతం పెరిగిపోయింది. నేను నీతో మాట్లాడిన ప్రతిసారి నా అంచనాలని తలకిందులు చేస్తున్నావు. నిన్ను అర్థం చేసుకోవటంలో నేనెప్పుడూ పొరబడుతూనే ఉన్నాను. నిన్ను అందరికంటే భిన్నంగా చూపే ఆ రహస్యం ఏంటి అని తనలో తాను అనుకున్నాడు. సరే, నువ్వేదనుకుంటే అదే సరైనది. ఇప్పుడు మనం వెళ్ళి భోజనం చేద్దాం. నీకు ఆకలిగా ఉన్నట్టుంది అని సిద్ధు సున్నితంగా ఆమెను డైనింగ్ టేబుల్ వైపు తీసుకువెళ్ళాడు. అక్కడ మరో టేబుల్ వద్ద గౌతమ్, హారిక, దమయంతి గారు కలిసి భోజనం చేస్తున్నారు. హారిక దృష్టి అంతా భోజనం మీదే ఉన్నా గౌతమ్ కళ్ళు మాత్రం ఆమె నుంచి పక్కకు మళ్ళటం లేదు. తను ఎంత ముద్దుగా ఉంది. నాకు చాలామంది అమ్మాయిలు పరిచయాలయ్యాయి, కానీ ఈమెని చూస్తుంటే కలిగే ఈ అనుభూతి వేరు. నేను తనని ప్రేమిస్తున్నానా అని గౌతమ్ ఆలోచనలలో మునిగిపోయాడు. అమ్మమ్మ, అన్నయ్య, వదిన ఎంత చక్కగా కనిపిస్తున్నారో. ఇప్పటికే సిద్ధార్థ్ షెకావత్ పెళ్లి వార్త బ్రేకింగ్ న్యూస్గా మారింది. వాళ్ళ జోడీ చూస్తుంటే ముచ్చటేస్తుంది కదా అన్నాడు గౌతమ్. దమయంతి రేణుని గమనిస్తూ, ఈ అమ్మాయి ఖచ్చితంగా నా స్థానాన్ని భర్తీ చేయగలదు. సిద్ధు జీవితంలోకి సరైన సమయంలో వచ్చింది. వీళ్ళిద్దరూ త్వరగా ఒక్కటి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనుకుంటారు దమయంతి గారు. అలా అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా వెనుక నుంచి ఒక సుపరిచితమైన స్వరం వినిపించింది. రేణు, నువ్వా? ఆ గొంతు వినగానే రేణు శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోయింది. గుండె చప్పుడు పెరిగింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. తన కళ్ళ ముందు నిలబడి ఉన్న వ్యక్తిని చూడగానే ఆమె కళ్ళు విస్మయంతో పెద్దవయ్యాయి. మరుక్షణమే ఆ కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. సిద్ధు ఆమె కళ్ళల్లోని ఆ వేదనని, ఆశ్చర్యాన్ని చూసి కంగారు పడ్డాడు. రేణు నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఒక యువకుడు, అతని పక్కనే మరో అమ్మాయి నిలబడి ఉన్నారు. అతన్ని చూడగానే రేణు కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. గుండె వేగం పెరిగింది. పాత గాయాలు మళ్ళీ పచ్చిగా మారినట్టు అనిపించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అతను హేళనగా నవ్వాడు. నువ్వు ఆ సిద్ధార్థ్ సార్ని ఇంత త్వరగా బుట్టలో వేసుకుంటావని అనుకోలేదు. అసలు నీ ప్లాన్ ఇదే కదా అని అతను వెటకారంగా అంటుంటే రేణు చేతులు కోపంతో, అవమానంతో బిగుసుకుపోయాయి. సిద్ధుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు, కానీ రేణు ముఖంలోని మార్పును చూసి అతనికి ఏదో జరగరానిది జరిగింది అని అర్థమైంది. హారిక, గౌతమ్లు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గౌతమ్ రేణు పక్కన కూర్చుని అక్కడ ఉన్న హారికని అడిగాడు. హారిక, ఏంటిదంతా? అతను ఎవరు? వదినని ఎందుకలా మాట్లాడుతున్నాడు? హారిక కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఆమె
ఆ యువకుడిని అసహ్యంగా చూస్తూ సిద్ధుతో చెప్పింది. బావగారు, అతను రేణుతో కలిసి చదువుకున్నాడు. మొదట్లో రేణు కూడా వీడిని నమ్మింది. వీడికి చదువులో హోంవర్క్ ఎంతో సహాయం చేసేది. కానీ వీడు మాత్రం పరమ నీచుడు. ఒకసారి రేణు వీడి పుట్టినరోజున ఎంతో ప్రేమతో కీర్ వండి తీసుకువెళితే వీడు దాన్ని అందరి ముందు పారబోసి ఆమెని ఘోరంగా అవమానించాడు. అంతటితో ఆగకుండా ఆమెను అసభ్యంగా తాకటానికి కూడా ప్రయత్నించాడు. ఆ మాటలు వినగానే సిద్ధుకి రక్తం మరిగిపోయింది. గౌతమ్ పిడికిలి బిగుసుకుంది. కానీ అతను ఏమాత్రం తగ్గలేదు. రేణు వైపు చూస్తూ మరింత నీచంగా మాట్లాడాడు. రేణు, నువ్వు అస్సలు మారలేదు. అప్పట్లో డబ్బు కోసం నా వెంట పడ్డావు. ఇప్పుడు ఈ సిద్ధార్థ్ సార్ని పెళ్లి చేసుకున్నావు. నీలాంటి అమ్మాయిలకి కావాల్సింది ఇదే కదా? రేణు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా గొంతులో ధైర్యాన్ని కూడగట్టుకుని, ఛీ, నీలాంటి వాడిని స్నేహితుడిగా భావించినందుకు నాదే తప్పు. నేను నీ వెనుక రాలేదు, నీకు సహాయం చెయ్యాలనుకున్నాను అంతే. ఆ రోజు నీ కోసం గిఫ్ట్ తెచ్చింది నీ మీద గౌరవంతో, కానీ నీకు అది అర్థం చేసుకునే సంస్కారం లేదు. నోర్మొయ్ అని అతను ఆమె మీదకి వేళ్లు చూపిస్తూ అరుస్తూ ఉండగా ఒక క్షణంలో సిద్ధు అక్కడికి వచ్చి అతని వేలిని బలంగా పట్టుకుని కిందకి వంచేశాడు. సిద్ధు కళ్ళల్లో మరణ శాసనం కనిపిస్తుంది. నీ వేలు ఆమెకు చూపించే ముందు నీ ముందు ఎవరున్నారో గుర్తుంచుకో, లేకపోతే రేపు పొద్దున్న నువ్వు రోడ్డు మీద అడుక్కునేలా చేయగలను. జాగ్రత్త. సిద్ధు కంచు కంఠం వినగానే ఆ యువకుడి గుండె ఆగిపోయినంత పనయింది. సిద్ధు రేణు వైపు తిరిగి, రేణు, నువ్వు వెళ్ళి గౌతమ్ హారికలతో కలిసి డిన్నర్ చెయ్యి, నేను వీడితో మాట్లాడాలి అంటాడు. రేణు ఏదో చెప్పబోతుంటే, నేను చెప్పానుగా వెళ్ళు, మన మీటింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అని ఆమెను అక్కడ నుంచి పంపించేశాడు. బయటికి వెళ్ళాక సిద్ధు తన విశ్వరూపం చూపించాడు. ఆ యువకుడిని గోడకి అదిమి పెట్టి, ఇకపై నీ ముఖం నాకు గాని నా భార్యకి గాని ఎప్పుడూ కనిపించకూడదు. ఆమె వైపు కన్నెత్తి చూసినా నువ్వు ఈ ఉద్యోగంలోనే కాదు, ఈ ఊర్లో కూడా ఉండవు. ఇది నా హెచ్చరిక కాదు, నీ భవిష్యత్తుకు నేను ఇస్తున్న ఆఖరి అవకాశం. అర్థమైందా అని అంటాడు. దాంతో అతను భయపడుతూ, సార్ ప్లీజ్ నన్ను క్షమించండి, నా కెరీర్ నాశనం చేయకండి అని బ్రతిమలాడటం మొదలు పెడతాడు. కానీ సిద్ధు మనసు కరగలేదు. అతన్ని అక్కడి నుంచి గెంటేశాడు. సిద్ధు లోపలికి రాగానే రేణు గౌతమ్ చెప్పే మాటలు విని నవ్వుతూ ఉండటం చూస్తాడు. ఆ నవ్వు చూడగానే అతని కోపమంతా మంచులా కరిగిపోయింది. ఈ నవ్వు కోసం నేను ఏదైనా చేస్తాను అని అతను మనసులో అనిపిస్తుంది. అతను దగ్గరికి వెళ్ళగానే హారిక, గౌతమ్లు అక్కడి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు టేబుల్ దగ్గర సిద్ధు, రేణు మాత్రమే ఉంటారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సిద్ధు అంటాడు, ఆ వ్యక్తి నీ స్నేహితుడు కాదు అని నాకు ముందే తెలిస్తే నేను అతన్ని ఒక్క నిమిషం కూడా మాట్లాడనిచ్చేవాడిని కాదు అని. రేణు సిద్ధు కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళల్లో ఆమె పట్ల ఉన్న శ్రద్ధ ఆమెను ఆశ్చర్యపరిచింది. సిద్ధు ఆమె చెయ్యి పట్టుకుని మెల్లగా నిమిరాడు. రేణు, ఒక్క విషయం గుర్తుంచుకో, నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. అది నేనైనా సరే. నువ్వు ఫ్రీగా ఉండాలి. నీ నిర్ణయాలు నీవి. గడిచిన కాలంలో మన మధ్య జరిగిన ఒప్పందం ఏదైనా కావచ్చు, కానీ నిన్ను రక్షించాల్సిన బాధ్యత నాది. నేను నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నానో నాకు తెలీదు, కానీ నిన్ను చూస్తుంటే నాకు తెలియని ఒక భావం కలుగుతుంది. దాంతో రేణు తన మనసులో, అసలు ఇతను ఎలాంటి వాడు? ఒక నిమిషం నన్ను తక్కువ చేసి చూస్తాడు, మరో నిమిషం ఇంతగా గౌరవిస్తాడు. మిస్టర్ షెకావత్, మీ మనసులో ఏముందో నాకు అసలు అర్థం కావటం లేదు అనుకుంటుంది రేణు. సిద్ధు కళ్ళల్లోకి తేరిపారా చూస్తూ రేణు, మిస్టర్ షెకావత్, అసలు మీ మనసులో ఏముందో, మీకేం కావాలో నాకేమీ అర్థం కావటం లేదు అని నిశ్శబ్దంగా అనుకుంది. ఆమె ఆలోచనల్లో మునిగి ఉండగానే సిద్ధు ఆమె వైపు ఒక చూపు చూస్తాడు.
నాకేం కావాలో నాకు స్పష్టంగా తెలిసినప్పుడు తప్పకుండా నీకు చెప్తాను అంటాడు సిద్ధు. అతని మాటలకి రేణు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన మనసులోని మాటను అతను ఎలా చదవగలిగాడు? ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, నేనేం ఆలోచిస్తున్నానో మీకెలా తెలుసు అని అడిగేసింది. సిద్ధు పెదవులపై ఒక చిన్న నవ్వు మెరిసింది. రేణు, నీ మనసులో ఏముందో నీ ముఖం స్పష్టంగా చెప్తుంది. సరే, ఇక మనం బయలుదేరాలి. పార్టీ ముగింపుకి వచ్చేసింది. మనం ఇక ఇక్కడ ఉండి అతిథులని అలరించాల్సిన అవసరం లేదు అని నెమ్మదిగా చెప్తాడు. రేణు మారు మాట్లాడకుండా తల ఊపుతుంది. అదే సమయంలో గౌతమ్ కోపంతో రగిలిపోతూ హారిక చేతిని పట్టుకుని కారు వైపు లాక్కెళ్లటం వాళ్ళ కంట పడుతుంది. హారిక కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆమె ఏడుస్తూ బాధతో విలవిలలాడుతుంది. అది చూస్తున్న రేణు మనసు బాధపడుతుంది. ఆమె వాళ్ళ వైపు వెళ్ళబోతుంటే సిద్ధు ఆమె భుజంపై చేతిని వేసి ఆపుతాడు. ముందు గౌతమ్తో మాట్లాడనివ్వు, అప్పుడే మనకేం జరిగిందో తెలుస్తుంది. నువ్వు కారులో కూర్చో, నేను అమ్మమ్మని తీసుకుని వస్తాను అని రేణుని ఓదారుస్తాడు. కాసేపటికి వారంతా ఇంటికి చేరుకున్నారు. లోపలికి వెళ్ళగానే గౌతమ్ డ్రాయింగ్ రూమ్లో అటూ ఇటూ పచార్లు చేస్తూ కనిపిస్తాడు. అతని ముఖం కోపంతో ఎర్రబడి ఉంటుంది. సోఫాలో కూర్చున్న హారిక వెక్కి వెక్కి ఏడుస్తుంది. రేణు పరుగున వెళ్ళి హారికని దగ్గరికి తీసుకుంటుంది. హారిక, ఏమైందిరా? ఎందుకు అంతలా ఏడుస్తున్నా అని ఆందోళనగా అడిగింది. హారిక బదులివ్వలేక రేణుని గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తుంది. సిద్ధు గౌతమ్ దగ్గరికి వెళ్ళి, ఏం జరిగింది గౌతమ్? హారిక అలా ఎందుకు ఏడుస్తుంది? నీకెందుకు ఇంత కోపం అని గంభీరంగా ప్రశ్నిస్తాడు. గౌతమ్ ఆవేశంతో ఊగిపోతూ, అన్నయ్య, నేను హారికని నా కాలేజ్ ఫ్రెండ్స్కి కలవటానికి తీసుకువెళ్ళాను. కానీ వాళ్ళు ఆమెతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను తాకకూడని రీతిలో తాకడానికి ప్రయత్నించారు. అందుకే నేను వాళ్ళతో గొడవ పడ్డాను. మా ఫ్రెండ్ పార్దు నన్ను బలవంతంగా ఇంటికి పంపేశాడు. లేకపోతే ఈరోజు వాళ్ళని వదిలేవాడిని కాదు. హారిక పట్ల అలా ప్రవర్తించటానికి వాళ్ళకి ఎంత ధైర్యం అని అరుస్తుంటే అతని కళ్ళల్లో నిప్పులు చెరుగుతున్నాయి. ఆ మాటలు విన్న సిద్ధు పిడికిలి కోపంతో బిగుసుకుంది. హారికని చూస్తే ఆమె అప్పటికే ఏడ్చి ఏడ్చి అలసిపోయి రేణు వడిలోనే నిద్రలోకి జారుకుంది. సిద్ధు శాంతించి గౌతమ్ భుజంపై చేతిని వేసి, ప్రశాంతంగా ఉండు అని సైగ చేశాడు. హారికని బెడ్రూంలోకి తీసుకువెళ్ళబోతుండగా గౌతమే ముందుకొచ్చి ఆమెను తన చేతుల్లోకి తీసుకుని గదిలోకి వెళ్ళాడు. గౌతమ్ కళ్ళల్లో హారిక పట్ల ఉన్న అపారమైన ప్రేమని, గౌరవాన్ని చూసి రేణు మనసు కరిగింది. దేవుడు మాపై దయ తలిస్తే నేననుకుంటున్నది నిజం కాకూడదు అనుకుంటుంది రేణు. రాత్రి గదిలోకి వెళ్లేసరికి రేణు నైట్ సూట్ మార్చుకుని కిటికీ దగ్గర నిలబడి ఉంటుంది. బయట చీకటిని చూస్తూ ఏదో గంభీరమైన ఆలోచనలో మునిగిపోయింది. నేను వారితో ఇంకొక 2 ఏళ్లు మాత్రమే ఉంటాను. ఆ తర్వాత వాళ్ళ జీవితాల నుంచి, ఈ జ్ఞాపకాల నుంచి తప్పుకోవాలి. ఒకవేళ మా మధ్య ప్రేమ పుడితే భవిష్యత్తులో అది ఎన్నో ఇబ్బందులకి దారితీస్తుంది. అప్పుడు హారిక పరిస్థితి ఏంటి? ఈ ఆలోచనలతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సిద్ధు గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుని తిరిగి వచ్చేసరికి కూడా రేణు అక్కడే నిలబడి ఉంది. అతను నెమ్మదిగా ఆమె వెనుకాల వచ్చి, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఆ నిశ్శబ్దంలో అతని గొంతు వినబడగానే రేణు భయపడి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఆ కంగారులో ఆమె కాలు జారి కింద పడబోయింది. కానీ సిద్ధు తక్షణమే స్పందించి ఆమెను పడిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. రేణు ఇప్పుడు సిద్ధు బాహువుల్లో ఉంది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ క్షణం కాలం ఆగిపోయినట్టనిపించింది. ఒకరి కళ్ళల్లో ఒకరు మౌనంగానే ఎన్నో భావాలని వెతుక్కుంటూ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయారు.